నేటి ప్రపంచ రాజకీయాల్లో భారత్ పాత్ర మారుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం ప్రపంచ దేశాలకు దిశానిర్దేశనం చేస్తోంది. వరుసగా 7వసారి G7 సదస్సుకు మోదీ హాజరు కావడం మన దేశ దౌత్య బలాన్ని చూపిస్తోంది. భారత్ ఇన్నోవేట్ ద్వారా డిజిటల్ రంగంలో మనం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. ఈ G7 సమ్మిట్ లో ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా చర్చలు జరపడం వార్తల్లో ముఖ్యాంశంగా నిలిచింది. గ్రీన్ ఎనర్జీ వైపు భారత్ అడుగులు వేస్తుంది. అంతర్జాతీయ వేదికలపై మోదీ ముఖంలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం 140 కోట్ల భారతీయులకు గర్వకారణం. సనాతన ధర్మం నుండి వచ్చిన వసుదైవ కుటుంబకం అనే భావనతో భారత్ ముందుకు వెళ్తోంది. నేడు ఏ భారతీయుడైనా ప్రపంచంలో ఎక్కడైనా తలెత్తుకొని తిరగగలడు. అందుకు మోదీ నాయకత్వమే కారణమని 7 పాయింట్స్ ప్లస్ జీడీపీ గ్రోత్ తో ఆర్థిక అభివృద్ధితో ఇప్పుడు ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన ఆర్థిక బిందువుగా, ఆర్థిక జ్యోతిగా భారతదేశం కనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. నేటి ప్రపంచ రాజకీయాల్లో భారత్ పాత్ర మారుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం ప్రపంచ దేశాలకు దిశానిర్దేశనం చేస్తోంది. ఇటీవల ఫ్రాన్స్లోని ఏవియన్ నగరంలో జరిగిన G7 సదస్సులో అనేక ఆసక్తికర అంశాలు అలాగే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటి గురించి అలాగే G7 సదస్సులో మోదీ పాల్గొనడం అలాగే భారత్కు మోదీ పాల్గొనడం వల్ల కలిగిన మేలు, ఇటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ కీలకం. G7 సదస్సులో భారత్ పాల్గొనడం మన పెరుగుతున్న శక్తికి నిదర్శనం. G7లో నిజానికి మన దేశం సభ్యులు కాదు. ప్రపంచంలో అత్యధిక అభివృద్ధి సాధించిన 7 డెవలప్డ్ నేషన్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. అందులో భారత్ లేనప్పటికీ ఈ సంవత్సరం కూడా భారత్ ప్రత్యేక ఆహ్వానం మీద ఇండియా G7 సమ్మిట్లో పాల్గొనడం జరిగింది. గ్లోబల్ సౌత్ గొంతుక. భారత్ ఇప్పుడు కేవలం తన అభివృద్ధి గురించి మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే గ్లోబల్ సౌత్ అని జియోపాలిటిక్స్ లో చెప్పుకునే దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి తరఫున భారత్ G7 వేదికపై మాట్లాడుతోంది. వరుసగా 7వసారి G7 సదస్సుకు మోదీ హాజరు కావడం మన దేశ దౌత్య బలాన్ని చూపిస్తోంది. ఆర్థిక శక్తి. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు భారత్ ఎదిగింది. టెక్నాలజీలో దూకుడు. భారత్ ఇన్నోవేట్స్ ద్వారా డిజిటల్ రంగంలో మనం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. భారత్ ఇన్నోవేట్స్ అనే కొత్త వేదికని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో కలిసి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. ఇందులో ఫ్రాన్స్ అలాగే భారతదేశానికి సంబంధించిన ఇన్నోవేటర్, సాంకేతిక నిపుణులు, స్టార్టప్స్ కి సంబంధించిన వాళ్ళు ఇలా అందరూ పాల్గొంటారు. అనేక ఇతర దేశాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు. విశ్వ గురువు. ప్రపంచ సమస్యల పరిష్కారంలో భారత్ ఒక బాధ్యతాయుతమైన శక్తిగా గుర్తింపు పొందింది. దౌత్య సంబంధాలు. భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్యం అత్యున్నత స్థాయికి ఇప్పుడు చేరింది. సందేశం. అంతర్జాతీయ వేదికలపై మన సంస్కృతి విలువలను మోదీ సగర్వంగా చాటుతున్నారు. భారత్ లో స్టార్టప్స్, రక్షణ రంగంపై ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న ప్రపంచానికి భారత్ ఒక స్థిరమైన భాగస్వామిగా కనిపిస్తోంది. అయితే ఒకవైపు భారత్ G7 సమ్మిట్ లో పాల్గొనడం, మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారడం ఒక ఎత్తు అయితే, ఈ G7 సమ్మిట్ లో ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా చర్చలు జరపడం వార్తల్లో ముఖ్యాంశంగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య ఫోన్ కాల్లో లెబనాన్ వ్యవహారంపై చర్చ జరిగింది. లెబనాన్ పై దాడుల విషయంలో ట్రంప్ గట్టిగానే స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా జోక్యంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం కనిపిస్తూ ప్రపంచ నాయకులు ప్రాంతీయ యుద్ధాలను నివారించాలని ప్రయత్నిస్తున్నారు. హర్మోజ్ జలసంధి వంటి కీలక మార్గాల రక్షణపై G7 లో చర్చ జరిగింది. గ్లోబల్ మార్కెట్లను ఎలా కాపాడుకోవాలో ప్రపంచ దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ వైపు భారత్ అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై మోదీ ముఖంలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం 140 కోట్ల భారతీయులకు గర్వకారణం. భారత్ పట్ల ప్రపంచ దేశాల నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. భారత్ ఎవరికి తల వంచదు, ప్రపంచంతో సమానంగా అడుగులు వేస్తుంది. స్లోవేకియాతో కూడా కొత్త బంధాలను భారత్ బలపరుచుకుంది. యూపీఐ వంటి భారత్ సృష్టించిన సాంకేతికతలను ప్రపంచం మెచ్చుకుంటోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వంటి అనేక సవాళ్ల మధ్య కూడా భారత్ తటస్థంగా ఉంటూ శాంతిని కోరుకుంటోంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మన మాట చెల్లుబాటు అవుతోంది. ప్రపంచ ఆరోగ్య భద్రతలో భారత్ పాత్రను అందరూ గుర్తిస్తున్నారు. సనాతన ధర్మం నుండి వచ్చిన వసుదైవ కుటుంబకం అనే భావనతో భారత్ ముందుకు వెళ్తోంది. 21వ శతాబ్దం భారత్దే అన్నది ఇప్పుడు ప్రపంచం గ్రహిస్తోంది.
అంతర్జాతీయ వేదికలపై భారత్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. నేడు ఏ భారతీయుడైనా ప్రపంచంలో ఎక్కడైనా తలెత్తుకొని తిరగగలడు. అందుకు మోదీ నాయకత్వమే కారణమని G7 సమ్మిట్ సందర్భంగా కావచ్చు, ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటన సందర్భంగా కావచ్చు, అక్కడున్న ప్రవాస భారతీయులు కూడా తమ అభిప్రాయాల్ని సగర్వంగా, ఉత్సాహంగా మీడియా కెమెరాల ముందు వ్యక్తం చేస్తుండటం నిజంగా మనందరం సంతోషించాల్సిన విషయం. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా వార్ ఒకవైపు, రష్యా, యుక్రెయిన్ వార్ ఒకవైపు, ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా భారతదేశం 7 పాయింట్స్ ప్లస్ జీడిపి గ్రోత్ తో, ఆర్థిక అభివృద్ధితో ఇప్పుడు ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన ఆర్థిక బిందువుగా, ఆర్థిక జ్యోతిగా భారతదేశం కనిపిస్తుంది. అందుకే G7 లో మనకు శాశ్వత సభ్యత్వం లేనప్పటికీ వరుసగా ఇప్పటికి 13 సార్లు పాల్గొనడం జరిగింది. మోదీ నేతృత్వంలో 7 సార్లు భారత్ వరుసగా G7 హాజరవుతూ వస్తుంది. భారత్ అంతర్జాతీయంగా మరింత ప్రాముఖ్యతని పెంచుకుంటూ ముందుకు వెళ్తుండడంపై మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.